నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో అట్టడుగు ఆదాయం కలిగినటువంటి కుటుంబాలను P4 కి ఎంపిక చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది. మాజీ మంత్రి మేరుగ నాగార్జున. తప్పుడు వార్తలను ప్రచురిస్తున్న సాక్షి మీడియా అనుమతులు వెంటనే రద్దు చేయాలి. టీడీపీ నాయకురాలు పల్లం సరోజిని. అట్టడుగు ఆదాయం కలిగినటువంటి కుటుంబాలను P4 కి ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. జిల్లాలో P4 ద్వారా ఎంపికైన బంగారు కుటుంబాలకు DRDA ద్వారా చేయూతనివ్వడం జరిగింది. చినగంజాం మండలానికి చెందిన 13 కుటుంబాలకు 10,95,000 రూపాయలను వివిధ రూపాయలలో అందజేశారు. వివిధ వ్యాపారాల నిమిత్తం 9 మందికి 10 లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేశారు. మరొక 3కి వినికిడి పరికరాలు అందజేశారు. చిన్నగంజాం మండలం పెద్దగంజాం గ్రామానికి చెందిన కుంకాల వెంకారెడ్డికి ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ అందజేసిన కలెక్టర్ అందజేశారు. జిల్లాలో 62,000 కుటుంబాలు అత్యల్ప ఆదాయం కలిగి ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు. మా కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. వారిని ఆర్థికంగా విద్యాపరంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు P4 అనే విధానాన్ని మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక గేమ్ చేంజర్ లాగా ఆ విధానాన్ని ప్రకటించారు. మరి గతంలో మనం PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేవాళ్ళం. మరి వారి బ్రెయిన్ చైల్డ్ P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ ఆల్సో పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది. మన జిల్లాలో మొదటగా ఆయన P4ని విజయవాడ నుంచి లాంచ్ చేసిన తర్వాత మన జిల్లాలో మొట్టమొదటి ఆనరబుల్ సీఎం ప్రోగ్రాంలో చిన్న కొత్తగొల్లపాలెం చినగంజాం మండల్లో దాని విధి విధానాల్ని స్వయంగా ఆయనే ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలాగా చేయటం, దాని మీద దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా మనకి తెలియడం అనేది జరిగింది. దాని ప్రకారంగా మనకు మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని జిల్లా యంత్రాంగం P4 విధానాన్ని మనము పాటిస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. మరి ఆ విధానంలో మనం చూసుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగా సమాజంలో అట్టడుగున ఆర్థికంగా అట్టడుగున ఉన్నటువంటి అత్యల్ప ఆదాయ వర్గాలను ఒక 10% పీపుల్ని తీసుకోవడం జరిగింది. ఆ 10% పీపుల్ని కూడా మళ్ళీ మనం డోర్ టు డోర్ సర్వే చేసి 6 స్టెప్ వ్యాలిడేషన్ చేసి గ్రామ సభల్లో కూడా వాటిని ఫిల్టర్ చేసుకొని చేయడం జరిగింది. ఆ రకంగా చూసుకున్నప్పుడు మనకు జిల్లాలో 62,000 కుటుంబాలు అత్యల్ప ఆదాయ వర్గం కలిగినటువంటి అట్టడున్న 10% కుటుంబాలు ఆ విధంగా రావడం అనేది జరిగింది. మరి ఈ 62,000 కుటుంబాలకి మనము చేయూతను అందించి వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తూ, మెంటర్ చేస్తూ వాళ్ళని ఆర్థికంగా, సంక్షేమపరంగా, చదువు పరంగా అనేక సామాజిక అంశాల్లో ముందుకు తీసుకొని రావడం అనేది లక్ష్యం. ఆ రకంగా చూసుకున్నప్పుడు మరి వాళ్ళని ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే మెంటరింగ్ చేస్తారో, ఎవరైతే వాళ్ళకి మార్గదర్శకత్వం చేస్తారో వాళ్ళనే మనం మార్గదర్శులు అని పిలుస్తాం. ఆనరబుల్ సీఎం గారే వీళ్ళని నిరుపేద అత్యల్ప ఆదాయ వర్గాల్ని బంగారు కుటుంబాలుగా నామకరణం చేస్తూ వాళ్ళకి మార్గదర్శకం చేసే వాళ్ళని మార్గదర్శులు అని చెప్పి నామకరణం చేశారు. మరి మార్గదర్శులు అనేవాళ్ళు ఎవరై ఉండాలి అని అన్నప్పుడు కనీసం వాళ్ళ నెట్ వర్త్ పర్ యానం 50 లక్షలుగా కలిగి ఉండాలి అని చెప్పారు. నెట్ వర్త్ అంటే వాళ్ళ యొక్క ఖర్చులు పోను వాళ్ళ ఆదాయం. అదేవిధంగా మరి మనం జిల్లాలో ఆ ప్రోగ్రామ్ని మరింత చురుగ్గా ముందుకు తీసుకొని పోవడం కోసం మనమేం ఆలోచించామంటే గెజిటెడ్ అండ్ అబోవ్ అధికారులను కూడా మనం ఇందులో భాగస్వాములను చేద్దాము అని అనుకున్నాం. తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న సాక్షి మీడియా అనుమతులు వెంటనే రద్దు చేయాలని బాపట్ల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పల్లం సరోజిని డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ మహిళలు, టీఎన్ఎస్ విద్యార్థి విభాగం సంయుక్తంగా నిరసన తెలిపారు.
అమరావతి మహిళలను వేశ్యలు అనే డిబేట్లో మాట్లాడిన వారు బెయిల్పై వచ్చి గొప్పగా సంబరాలు జరుపుకోవడం చూస్తున్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. షరతులతో కూడిన బెయిల్పై వచ్చిన విషయం గుర్తుపెట్టుకోవాలని ఆమె హెచ్చరించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించి సైకోగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి మహిళలను కించపరిచిన వ్యక్తులకు సపోర్ట్ చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. భారతి వచ్చి ఎక్కడైతే మహిళల్లో కించపరిచారో అక్కడ మహిళలను క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. టీఎన్ఎస్ పార్లమెంట్ అధ్యక్షులు మువ్వా శరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పైశాచిక ఆనందానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఝాన్సీ రాణి, రుక్మిణి, గిరిజారాణి, పరిసా గోపి, రాంబాబు, ఎంకొండలు, శ్యామల, నజ్మా, సుజాత, మస్తాన్ బి, జయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందడానికి మహిళలని కించపరుస్తూ ఆయన మానసిక పుత్రిక అయినటువంటి సాక్షి మీడియా ద్వారా మహిళల్ని, అమరావతి మహిళల్ని వేశ్యలుగా మాట్లాడి ఒక డిబేట్లో మాట్లాడినటువంటి విధానం మనం ఎన్నో రోజులుగా చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజుకి కూడా సాక్షి మీడియా ఎండీ అయినటువంటి భారతిరెడ్డి గారు సాటి మహిళలని కించపరిచి వేశ్యలుగా మాట్లాడితే కనీసం ఈ రోజుకి కూడా బయటకు వచ్చి క్షమాపణ కోరింది కానీ ఆ సందర్భం గురించి కానీ ఇప్పటి వరకు కూడా మాట్లాడిన పరిస్థితి ఈ రోజుకి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం కోసం ఎవరైతే వారికి సంబంధించినటువంటి ముఠాదారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ సిండికేట్లటువంటి గంజాయి ముఠా ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఈ రోజున మహిళల్ని కించపరిచేలాగా కొంత ముఠాన్ని తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వారికి గంజాయి ముఠాకి ఇలాంటి పనులు చేసిన వాటికి వాళ్ళకి అందరికీ కూడా కృష్ణరాజు లాంటి సైకోలకు కూడా జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తా సాక్షి మీడియా అలాగే వైఎస్ఆర్సీపీ కొమ్ము కాస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి 175 అనేసి గతంలో వెర్రవిగాడు. మహిళలందరూ ఒక తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు కేవలం 11 సీట్లకి పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి నీ ప్రవర్తన కనుక ఈ రోజు కూడా నువ్వు మార్చుకోకపోతే నీకు రానున్న కొన్ని రోజుల్లో నీ సాక్షిని అలాగే నీ వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో ఈ మహిళల్ని అధమ పాతాలకు తొక్కే విధంగా రానున్న రోజులు ఉండబోతా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకైనా బయటకు వచ్చి మహిళలకు క్షమాపణ చెప్పాలని, అలాగే ఈ సాక్షి మీడియా ఏదైతే ఉందో సాక్షి మీడియాని వెంటనే రద్దు చేయాలని కూడా మహిళల తరపున అలాగే తెలుగు యువత తరపున తెలుగు విద్యార్థుల తరపున మేమంతా కూడా కోరుతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో మహిళల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని మనం చూసాం. ప్రత్యేకంగా అమరావతి రైతుల్ని వేసులని చెప్పేసి మరి డిబేట్ కార్యక్రమంలో మనం అందరం గమనిస్తూనే ఉన్నాము. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళలు, యువత, టీఎన్ఎస్ సభ్యులు ప్రతి ఒక్కరూ మరి ఆ విషయం మీద ఎన్నో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా కృష్ణరాజు, శ్రీనివాస్ గారి ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తున్నారు, గమనిస్తున్నారు. కానీ నిన్న శ్రీనివాస్కి బెయిల్ రావడం అదెంతో వాళ్ళు సంతోషంగా సంబరాలు చేసుకుంటూ మనం చూస్తున్నాం. ఒక మహిళని వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తులకి బెయిల్ వస్తే సంబరాలు చేసుకోవడం ఇది ఎక్కడన్నా న్యాయం అని చెప్పేసి ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడండి, శ్రీనివాస్కి బెయిల్ వస్తే అతనికి న్యాయం జరిగినట్ట. ఆయన కామెంట్స్ ఏం పెడుతున్నాడు, ఆయనకి న్యాయం జరిగింది, అతను బయటకు వచ్చాడని కామెంట్స్ పెడతాడా? ఇంకా సైకో తత్వాన్ని నువ్వు జగన్మోహన్ రెడ్డి మానుకోవా? రాష్ట్రంలో 154 సీట్లు సంపాదించుకుని 5 సంవత్సరాలు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి రాజధాని లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించి ఈరోజు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి 5 సంవత్సరాల నుండి నినాదాలతో మనం అందరం రాష్ట్రంలో ఉన్న ఈ 5.5-6 కోట్ల జనాంగం ముందుకు వెళ్తున్న క్రమంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది కూడా కాక అమరావతి రాష్ట్రంలో అమరావతి చుట్టుపక్కల ఉన్న మహిళలు వేశ్యలని మాట్లాడిన వారికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఇకనైనా మీ సైకో తత్వాన్ని మానుకోవాలని చెప్పేసి మహిళమైన మేమందరివి నేను ప్రశ్నిస్తున్నాం.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 5 సంవత్సరాలు పరిపాలించమని ప్రజలు అవకాశం ఇస్తే సంవత్సరంలోని కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వాగ్దానాల గురించి అడిగితే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చిందని అన్నారు. అమ్మకు వడి పేరుతో 83 లక్షల మందికి ఇస్తే కూటమి ప్రభుత్వం 50 లక్షల మందికి మాత్రమే తల్లి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చిరస్థాయిగా నిలబడిపోతుందన్నారు. పేదవాడి పరిస్థితి మళ్లీ అప్పులు ఊబిలో కూరుకుపోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల పార్టీల అధ్యక్షులు యజ్జరయ్య, ఏడుకొండల రెడ్డి, చెంచయ్య, రాజా, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తూ ఉంటే 5 సంవత్సరాల మ్యాండేట్ ఇచ్చి పరిపాలన చేయమని ప్రజలు అవకాశం ఇస్తే సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించలా, హామీలను ప్రక్కన పెట్టేసింది. వాగ్దానాల గురించి అడుగుతూ ఉంటే బోకరించి కేసులు పెడితేనే పరిస్థితికి వచ్చేసింది. అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజలకు ఎందుకు నమ్మకం వచ్చింది, మీరంటే ఎందుకు మోసం చేశారని చెప్పుకుంటా ఉన్నారో ఒక్కసారి ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరైనా తెలియపరచండి. ఎందుకంటే హామీలు ఇచ్చారు, వాగ్దానాలు ఇచ్చారు. ఒక్క వాగ్దానం నిన్న తల్లికి వందనం ఇచ్చారు. మేము అప్పుడు అమ్మఒడి అని 87 లక్షల పైగా తల్లుల అకౌంట్లో డబ్బులు వేసినటువంటి పరిస్థితి. ఈరోజు 1/3 తగ్గించి కోతేసి 50,000 మందికి, 50 లక్షల మందికి మీరు తల్లికి వందనం ఇస్తూ ఉన్నారు. 87 లక్షలు ఎక్కడ, 50 లక్షలు ఎక్కడ? మీరు నిరుద్యోగుల కోసం ఏం మాట్లాడారు? నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు కాంపన్సేషన్ ఇస్తా అన్నారు. ఏమైపోయింది? ఆడబిడ్డ నిధి 2 కోట్లకు పైబడినటువంటి మహిళలకు ఇస్తారని చెప్పారు. 50 సంవత్సరాలకు పైబడిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తా అన్నారు. ఏమైపోయింది? ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి? ఎన్ని రిక్రూట్మెంట్ చేశారు ఓ సంవత్సర కాలంలో? జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే. చెప్పిన మాట, ఇచ్చిన వాగ్దానం, ఇంకా అదనంగా అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తే ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉంది. ఒక ప్రక్క రైతాంగం, ఒక ప్రక్క విద్యను పూర్తిగా అహపాత్రాలను తొక్కేశారు. రైతులు వ్యవసాయం చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చేసారు. ఆరోగ్యానికి సంబంధించి పేదవారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మరలా అసూలు బాసే పరిస్థితికి తీసుకొచ్చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ లేవు. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీని మీరు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అప్పుల ఊబిలో పేదవాడి స్థితి, అప్పులు మరలా ఇదివరకు చక్రవడ్డీకి ఎవరో తెచ్చి ఇళ్ల దగ్గరకు వచ్చేసి అప్పులు తీసుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ విలయతాండం చేపిస్తూ ఉన్నారు. ఇది మీ పరిపాలన. అందుకే జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అని చెప్పాలని. ఇకపోతే శాంతి భద్రతలు, ఎక్కడ పడితే అక్కడ కేసులు, భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. దళిత గిరిజన బహుజనుల మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు చూస్తూ ఉన్నారు. రోజుకి మహిళల మీద, మైనర్ బాలికల మీద, ఎస్సీ బాలికల మీద అఘాయిత్యాలు, అమానుషాలు చేస్తా కేసులు పెట్టి ఈరోజు ఎవరి మీద దాడి జరిగితే వారి మీదే కేసులు పెట్టే పరిస్థితి. కుట్టు శిక్షణతో మహిళలు తమ కుటుంబానికి ఆసరాగా ఉండి ఉపాధి పొందవచ్చునని యూనియన్ బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఫ్యాకల్టీ అనిశెట్టి లోకాంజలి అన్నారు.
కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో నాబార్డు డిఆర్డీఏ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకాంజలి మాట్లాడుతూ మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకోవడంతో బ్యాంకుల సహకారంతో యూనిట్లు ప్రారంభించి ఉపాధి పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఉపాధ్యాయులు గోపి, ఆదర్శ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు బొమ్మనబోయిన సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. కంప్లీట్ అయింది. అక్కడ కంప్లీట్ అవ్వగానే నిన్న ఒక్క రోజే పాపం ఆయన సెలవు రెస్ట్ తీసుకుంది. సో మళ్ళీ ఈ రోజు నుంచి ఇక్కడికి తీసుకొచ్చాము. కాబట్టి ఆయన చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, చాలా బాగా నేర్పిస్తారు. ఓర్పు సహనం చాలా ఎక్కువ, మనకంటే కూడా చాలా ఎక్కువ ఆయనకి. మీరు అయిన తర్వాత మీ గోపి సార్ని ఇక్కడి నుంచి పంపిస్తారా, ఇక్కడే ఉంచుకుంటారనేది మీ ఇష్టం. కోరుకునేది ఏంటంటే మనం ఇక్కడికి వచ్చాం కదా, వచ్చిన తర్వాత ఏమి నేర్చుకున్నాము, ఈరోజు కొత్త సబ్జెక్ట్ ఏం అర్థమైంది, మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో దీన్ని ఎలా ఉపయోగించుకుంటాం అనే దాని మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అన్నమాట. సో ఈ 30 రోజుల ట్రైనింగ్లో జాగ్రత్తగా టైం టు టైంకి వచ్చి మీరందరూ నేర్చుకోవాలని మరీ కోరుకుంటూ, ఇంకా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది రావడం కుదరని వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న అప్లికేషన్ ఇచ్చారు వద్దామని, ఈరోజు కుదరలేదు వాళ్ళకి. సో మనకి 35 వరకు మనం తీసుకోవాలి. మనకి మినిమం స్ట్రెంత్ అనేది తగ్గకుండా ఉండాలి. కాబట్టి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి, మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. అలాగే మనకి అవకాశం కల్పించినటువంటి ఈ రాణానికి రావడం, దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం. మనం ఏమైనా డబ్బులు పెడుతున్నామా? లేదు. ఉచిత ట్రైనింగ్, ఉచిత మెటీరియల్, ఉచిత భోజన వసతి, అన్నీ A to Z మీకు అన్నీ కూడా అందిస్తారు. మీరు కాకపోతే ఈ 30 రోజులు మీకున్న పనులన్నీ, ఇంపార్టెంట్ పనులు ఏమన్నా ఉన్నా దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకోండి. మనకి ఎప్పుడు పనులు ఉంటానే ఉంటాయి. ఇంటి దగ్గర తెల్లారు లెగిస్తే మన పనులు లేకుండా ఉండదు. కాకపోతే ఇది ఇంపార్టెంట్ అనుకోండి. ఇప్పుడు మనం కొంచెం కష్టపడితే ఫ్యూచర్లో చాలా సుఖం వస్తుంది. మన డబ్బులు ఇంట్లోనే ఉండి సంపాదించుకోవడానికి ఒక మంచి మార్గం అన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, దీక్షిత పాఠశాలలో చేరిన సందర్భంగా శ్రీనివాస్ నగర్లో గల మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలోని విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కమిటీ అధ్యక్షులు ఉప్పలదిన్నె గోపీనాథ్ మాట్లాడుతూ ఆమె మంచి విద్యను అభ్యసించాలని దీవించారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్, గోపీచంద్, నిహారిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దీక్షిత స్కూల్ జాయిన్ అయిన సందర్భంగా శ్రీనివాస కాలనీలోని SNP మున్సిపల్ ఎడ్యుకేషన్ స్కూల్ నందు ఉన్నటువంటి విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా చదువుకొని మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలని, అట్లాగే దీక్షిత కూడా మంచి చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలని, పిల్లలు మరియు ఉపాధ్యాయుల ఆశీస్సులు కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులు ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని VGRS హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీలను స్వయంగా జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి స్వీకరించారు. కలెక్టర్కు వినతి పత్రాలు ఇవ్వాలని జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు వచ్చారు. ఎప్పటికప్పుడు అర్జీలలో పరిష్కరించాలని సూచించారు. అర్జీదారులు మళ్లీ ఫిర్యాదు చేయకుండా వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్మశాన వాటిక ఆక్రమణలకు గురికాకుండా శ్మశానం చుట్టూ స్తంభాలు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ చేశామని విశ్వబ్రాహ్మణ గ్రామ పెద్దలు తెలిపారు. కర్లపాలెం పంచాయతీ గణపవరం రోడ్డులో ఉన్న విశ్వబ్రాహ్మణ వాటికను విశ్వబ్రాహ్మణుల సహకారంతో విశ్వబ్రాహ్మణుల నాయకులు శ్మశాన వాటికలోని ముళ్ల పొదలను, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిడుగు శ్రీనివాసరావు, జిడుగు వెంకటేశ్వర్లు, నాగబాబు, గాంధీ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని ఇందిరానగర్కు చెందిన అంగన్వాడీ కేంద్రంలో మొత్తం తానై నిర్వహిస్తున్న ఆయమ్మ పిల్లలకు ఇళ్లకు వెళ్లి తీసుకురావడం, వంట వండి పెట్టడం, ఆడించడం, విద్యను బోధించడం వంటివి చేస్తూ ఉంటారు. అంగన్వాడీ కార్యకర్త మాత్రం సమయానికి పాఠశాలకు వచ్చి హాజరు వేసి సొంత పనులకు వెళ్లి రావడం విశేషం. పై అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో వారు సకాలంలో విధులు నిర్వహించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఫేస్ యాప్లో హాజరు వేయించడం, సొంత పనులకు వెళ్లడం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. బాపట్ల నియోజకవర్గంలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఇదే తంతు జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. CDPOని చరవాణి ద్వారా మాట్లాడగా పరిశీలిస్తానని సమాధానమిచ్చారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఎంతమంది పిల్లలకు 13,000 చొప్పున డబ్బులు వేయటం జరిగిందని టీడీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు బావుడ చైర్మన్ సెలగల రాజశేఖర్ బాబు అన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారని, ప్రతి హామీని అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తల్లికి వందనం ప్రతి పిల్లవాడికి చేరే విధంగా చేయడం అభినందనీయమని జిల్లా అధ్యక్షులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్న ఘనత ఆయనకి దక్కుతుందన్నారు. రాబో రోజుల్లో కూడా ఆయనకు మద్దతు ఇచ్చి పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ప్రజలను ఆయన కోరారు. మనిషికి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు కూడా ఇచ్చేదాని కొరకు మరి చెప్పిన మాట ప్రకారం జూన్ నెల నుండి అమలు జరుపుతామని చెప్పారు. ఆ ప్రకారంగానే మరి ఈ జూన్ నెలలో చదువుకునేటువంటి బిడ్డలందరికీ కూడాను మరి తల్లికి వందనం పేరుతో సహాయం చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కార్యక్రమాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రజలందరూ కూడా ఏ విధంగానైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా చేసినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుందో, ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలని పాలనను సాగిస్తూ ఉందో, అలాగనే రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంత మేరకు కృషి చేస్తుందో, ఆర్థిక పరిస్థితులు మెరుగు కొరకు కృషి చేయడం అనేటువంటి అంశంతో పాటు మరి నిరుద్యోగులకు కూడా భృతి కల్పించే దానికోసం అన్ని విధాల సహాయం చేయడమే కాకుండా డిఎస్సిని మరి డిక్లేర్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కూడా మనం చేస్తూ ఉన్నాం. అందువలన ప్రజలందరూ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పక్షంగా నిలబడి వారి నాయకత్వాన్ని బలపరిచి రాబోయే కాలంలో కూడా ఇదే విధమైనటువంటి మద్దతును, సహాయాన్ని కొనసాగించాలని హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో అట్టడుగు ఆదాయం కలిగినటువంటి కుటుంబాలను P4కి ఎంపిక చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది. మాజీ మంత్రి మేరుగ నాగార్జున. తప్పుడు వార్తలను ప్రచురిస్తున్న సాక్షి మీడియా అనుమతులు వెంటనే రద్దు చేయాలి. టీడీపీ నాయకురాలు పల్లం సరోజిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.